ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధముగా లైవ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ రాఫర్ ఎవైల్ మినిస్ట్రీస్ కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నా ప్రతి కుటుంబానికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. దేవుడు అనేక దినములుగా దేవుని వాక్యముల ద్వారా, దేవుని సందేశముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గత 2 ఆదివారములుగా దేవుడు చుచ్చుచున్నాడనే భయము లేదా, దేవునికి భయపడుచున్నావా అనే 2 సందేశములను మనము విన్నాము. దేవునికి మనము భయపడుచున్నామా, దేవుడు చూచుచున్నాడనే భయము మనలో ఉన్నదా అనే అంశములను బట్టి దేవుడు తన ప్రత్యక్షతలను, అనేక మర్మములను మేము పంచుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ దినమున దేవుని సన్నిధానములో మనము ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని మహిమపరచడానికి, అంత మాత్రమే కాదు, దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడు మన జీవితంలో దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, సన్నిధానంలో నిలబడినప్పుడు సేవకుని చెప్పిన వాక్యము ద్వారా దేవుని సన్నిధానంలో నుండి మనము ఏదో ఒకటి పొందుకోవాలా. దినమున తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, అన్యులుగా అందరినీ పరిశీలిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, అందరినీ అబ్జర్వ్ చేస్తూ సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడంటే, అన్యులు ఒక దినమున దేవుణ్ణి తెలుసుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడాలి. ఇందాక పాటలో మనం పాడుకున్నాము, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరిస్తారు. దేవతలన్నీ సాగిలపడి నమస్కరిస్తే, దేవతలను, విగ్రహాలను పూజించే ప్రజలు, దేవతలను, విగ్రహాలను ఆరాధించే ప్రజలు ఎవరిని కనపరచాలి, ఎవరిని తెలుసుకోవాలి? ఏదో ఒక దినమున వీరందరూ మారతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ బిడ్డలుగా యేసుక్రీస్తు రక్తములో మన పాపములను కడుక్కొని
పరిశుద్ధులుగా నీతిమంతులుగా సన్నిధానములో ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఆయన్ని సంతోషపరుస్తున్న మనల్ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలించు దేవుడు కనుక ఏమి చేయాలి? ఈనాటి అంశం ఏమిటంటే, ఆయన పరిశీలించు దేవుడు కనుక మనం ఏమి చేయాలి? లోక ప్రజలకు సమయాన్ని ఇచ్చాడు. ఈ దేవతలన్నీ ఒక దినాన్న ఆయన ముందర సాగిలపడి ఆయన నమస్కరిస్తాయి. ఆ దేవతలను పూజించే ప్రజలు, ఆరాధించే ప్రజలు, ఈ లోక ప్రజలు, ఇంకను యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడైన దేవుడు ఎవరో తెలియని ప్రజలందరూ కూడా ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువు ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు. దేవతలే దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఆరాధిస్తే ఆ దేవతలు అన్ని కరుమైగిపోయి, విగ్రహాలన్నీ కరుమరుగరిపోయి యేసుక్రీస్తు ప్రభుని ఒక దినమున ఆరాధిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనము ఎలాగ జీవిస్తున్నాము? సంఘములో మన మాదిరి ఎలాగ ఉన్నది? లోకములో మన మాదిరి ఎలాగ ఉన్నది? దేవుని బిడ్డలుగా మన సాక్ష్యం ఎలాగ ఉన్నది? మనము ఆలోచన చేసుకోవాలి. ఆయన పరీక్షించు దేవుడు, పరిశీలించు దేవుడు కనుక మనము ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, ఈయన నీతిగల దేవుడై, నీతిమంతుడై, పరిశుద్ధుడై తన ప్రజలను పరిశీలిస్తున్నాడు. తన బిడ్డలను, తన కుమారులను పరీక్షిస్తున్నాడు. మహిమలో నుండి అధిక మహిమలోనికి వెళ్ళడానికి, లోకములో నుండి దేవుని శక్తిని ఆశ్రయించడానికి, దేవుణ్ణి బహుగా గణపరచడానికి ప్రజలను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రతిరోజు మనము అనేకమైన పనులు చేస్తూ ఉంటాము. మన కుటుంబంలో కానీ మన కార్యకలాపాలు అనేకమైనవి చేస్తూ ఉంటాము. లేచిన మొదటి నుండి పడుకునే వరకు జీవితంలో ప్రతి దినము అనేక రకరకముల కార్యములు మనము జరిగిస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ప్రతిదీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన సర్వాంతర్యామిగా ఉండి మనము చేయు క్రియలన్నిటినీ ఆయన చూస్తున్నాడు. మన ఆలోచనను చూస్తున్నాడు, మన నడతను చూస్తున్నాడు, మన నడకను చూస్తున్నాడు, మన మార్గములన్నిటినీ ఆయన చూస్తున్నాడు. కానీ మన భక్తి జీవితాన్ని కాపాడుకోవట్లేదు. ప్రభువు కొరకు మనం ముందుకు కొనసాగలేకపోతున్నాము. మన ఆలోచనలు, మన క్రియలన్నీ కూడా ఎలాగ ఉన్నాయంటే, లోకము వైపు, లోక ప్రజల వైపు పరిగెడుతున్నాము. మన ఆలోచనలన్నీ కూడా లేచినప్పటి నుండి పడుకునే రాత్రి వరకు మన ఆలోచనలన్నీ ఏం టైం పాస్ చేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని నాశనం చేద్దాం, ఎవరిని లేనిపోని మాటలు మాట్లాడదాం, ఎవరిని క్రిటిసైజ్ చేద్దాం, ఎవరిని దుర్భాషలాడదాం, ఎవరిని వారి జీవితాలను దేవునికి దూరం చేద్దాం,
ఎవరు బంధువులు సంతోషంగా ఉన్నారో వారికి వీరికి మధ్య గొడవలు కొట్లాటలు పెట్టి వారిని దూరం చేద్దామని ఆలోచనలు, మన నడకలు అన్నీ కూడా ఎల్లప్పుడూ అదే విధంగా పనిచేస్తున్నాయి. మోసము, అసూయ, ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారు. అసూయ కలిగి ఎవరినైనా ఒకరితో మంచిగా మాట్లాడితే మరొకరు ఓర్చుకోలేని స్థితిలో బ్రతుకుతున్నారు. పరిశీలించు దేవుడు, పరీక్షించు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీవు ఎలా ఎల్లప్పుడూ నీ భక్తిని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునికి నమ్మకముగా జీవించాలి. మందిరాల్లో దేవునితో గడపవలసిన నీవు, దేవుడు నీకు ఆదివారమును విశ్రాంతి దినముగా దేవుని సన్నిధానములో గడపడానికి ఇచ్చిన దినమును దేవుని కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నాము, దేవునికి లేకపోతున్నాము. అదే విధముగా మన భక్తిని నిలబెట్టుకోలేకపోతున్నాము, మన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాము. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏం చెప్తున్నదో కొన్ని విషయాలను మనం చూద్దాం. ఆయన పరిశీలించు దేవుడు, పరీక్షించు దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మార్లు రాయబడి ఉన్నది. 11వ అధ్యాయము కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. అదేవిధంగా 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అదే విధముగా 26వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అదే విధముగా 44వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, 44వ అధ్యాయము 21వ వచనంలో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన పరిశీలించే దేవుడు, ఆయన పరీక్షించే దేవుడు. నీవు ఏ పాపములో ఉన్నావో, ఏ క్రియలు చేస్తున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో, తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తున్నావో, నీ భార్యను నీ భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావో, నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుని సన్నిధానంలో నిలబెట్టే వ్యక్తిగా ఉన్నావో లేదో అన్నిటినీ పరిశీలిస్తున్నాడు, అన్నిటిని పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షించిన కాలంలో, దేవుడు పరీక్షించిన సమయంలో మనము ఎలాగ బ్రతకాలి, మనమేమి చేయాలి? ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనము చదువుతారా? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనంలో, ఈ 39వ వచనంలో మనం చూస్తే, ప్రతి మనిషి యొక్క హృదయం నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి, మా పితరులకు నీవు దయచేసిన ఈ దేశమందు జనులు బ్రతుకు దినములన్నీ వారు నీ యందు భయభక్తులు కలిగినట్లు చేయుము. ఇక్కడ రాజైన సొలొమోను మనకు కనపడుతున్నాడు. దేవుడు మనిషి హృదయములను ఎరిగినవాడు.
దేవుడికి నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో దేవుడు చూస్తున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నాడో దేవుడు నడిపింపుతో మాట్లాడిస్తున్నాడు. మందిరంలో కూర్చున్నవారు, సంఘంలో ఉన్నవారు, నీవు చేసే క్రియలన్నిటినీ కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. మనుష్యులు నీ వస్త్రములను చూస్తారు, మనుష్యులు నీ అందాన్ని చూస్తారు, మనుష్యులు నీ డబ్బును చూస్తారు, మనుష్యులు నీవు స్టేటస్ను, నీ అంతస్తులు, నీ బిల్డింగ్లు, నీ కార్లు, ఇవి చూస్తూ గౌరవిస్తూ ఉంటారు. నా దేవుడు మనుష్యులు చూసినట్టుగా అంతస్తులు కానీ, ధనమును కానీ, నీ వస్త్రములు కానీ చూచే దేవుడు కాదు ఆయన. ఆయన దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తిన దేవుడు. ఆయన హృదయాంతరంగములను చూచే దేవుడు. ధనవంతులు సూది బెజ్జంలో దూరుటైన వారికి సులువు, కానీ పరలోక రాజ్యంలో చేరుట వారికి వీలు కాదు. ఎందుకంటే వారి ధనమును బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. వారి డబ్బును బట్టి వారు, నాకన్నా గొప్పవాడు ఎవడూ లేడు, ఈ ఊరిలో నాకన్నా డబ్బున్న వ్యక్తి లేడని స్టేటస్ చూపించుకుంటూ తనకు నచ్చినమైన బ్రతుకుతూ జీవించే వ్యక్తులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూస్తున్నాడంటే, కృంగిపోయిన ప్రజలను, దీనులుగా ఉన్న ప్రజలను, నలిగిపోయిన ప్రజలను, సహాయము చేయకుండా దిక్కులేని స్థితిలో నన్ను కాపాడే వ్యక్తులు ఎవరూ లేరనే ప్రజలందరినీ కూడా ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. లాజరు ధనవంతుడు కొరకు మనం ఆలోచన చేస్తే, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించాడు. ఆ ధనవంతుడు తనకున్న ధనమును బట్టి విర్రవీగుతూ చనిపోయినప్పుడు నిత్యము పాతాళ గుండంలో, ఆ మండే అగ్నిలో మలమల మాడుతున్నాడు. ఆ ధనవంతుడు ఎంత వేదన చెందుతున్నాడంటే, ఆ ధనవంతుడు ఎంత బాధపడుతున్నాడంటే, త్రాగడానికి నీరు చుక్క దొరకక బాధపడుతున్నాడు. లాజరు, బీదవాడైన లాజరు దేవుని రాజ్యంలో కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆ ధనవంతుడు వేదన పొందుతున్నాడు. అరే, ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ ధనమును బట్టి నేను అతిశయించాను, నా డబ్బును బట్టి అతిశయించాను, నా కోరికలు తీర్చుకున్నాను, నా సంతోషాలు తీర్చుకున్నాను, నాకున్న వ్యసనాలన్నీ తీర్చుకున్నాను. దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పిన వాగ్దానాలు, ఆజ్ఞలను బట్టి నేను నడవలేదు. అందుకనే ఈ మండే అగ్నిలో మాడిపోతున్నాను. కొంచెం మంట మనకు సెగ తగిలితేనే కాలిపోయిన తట్టుకోలేని చర్మము, ఆ మంట వేడిని మనము తట్టుకోలేము. ఎవరైతే దేవుని సన్నిధానములో దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ ధనవంతుడి వలె లోకము వైపు చూస్తూ, లోక కోరికలు తీర్చుకుంటూ, తన ఇష్టానుసారమైన బ్రతుకుతూ, పాప బ్రతుకుతూ ఉంటారో, ఒక దినమున పాతాళములో, ఆ మండే అగ్నిలో మలమల మాడుతూ ఉంటారు. అందుకునే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. నీ కొరకు, నా కొరకు చనిపోయి, ఆయన రక్తంలో నీ పాపములు, నా పాపములను క్షమించడానికి, విడుదలివ్వడానికి ఆయన క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన శరీరము చీల్చివేయబడినది. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడిగా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. మనుష్యుల హృదయములను ఎరిగిన దేవుడు. ఆయనకు తెలుసు నా బ్రతుకు ఎలాంటిదో, నా జీవితం ఎలాంటిదో. ఎప్పుడైతే ప్రభువుని హత్తుకుంటావో, ప్రభువుకు సమయం ఇచ్చి ప్రభువులో నీవు కలిసిపోతావో, నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇస్తావో, ఆ దినము నుండి నీ జీవితం మార్చబడుతుంది. ఆ దినము నుండి నీ బ్రతుకు మార్చబడుతుంది. ఒక వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారంలో నష్టపోయి దేవుని సన్నిధానానికి వచ్చి, ప్రభువా, నా మోసపూరితమైన ఆలోచనలు బట్టి, నా అనాలోచితమైన ఆలోచనలు బట్టి
ప్రజలను మోసం చేస్తూ డబ్బును ఆర్జించాలని, అధిక ధనము సంపాదించాలని అన్యాయముగా నేను ప్రజలను మోసపరిచాను, నష్టపోయాను. నీ సన్నిధానములో మరలా నీవు నడిపించుమని నష్టపోయిన ప్రజలుగా దేవుని వైపు చూస్తే దేవుడు నీవు నీతిగా బ్రతకడానికి మరలా అవకాశం ఇస్తాడు. ఎన్ని దినములు నీ హృదయం ఎలాగ ఉన్నదో, నీ జీవితం ఎలాగ ఉన్నదో, నీ నడత ఎలాగ ఉన్నదో వదిలిపెట్టే ఈ దినమున తీర్మానం చేసుకో. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఇక్కడ సొలొమోను రాజు ఈ 8వ అధ్యాయంలో సొలొమోను రాజు మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజు ఏం చేస్తున్నాడంటే, ఆ ఇశ్రాయేలీల ప్రజలందరూ ఎప్పుడైతే ఐగుప్తు రాజ్యంలో నుండి ఆ ఫరో సామ్రాజ్యంలో నుండి వచ్చారో, ఆ ప్రజలందరికీ దావీదు అక్కడ ఒక మందిరము, ఒక దేవుని సన్నిధానాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తే యెహోవా దేవుడు మరి సొలొమోను ద్వారా ఆ మందిరంలో అక్కడ కట్టడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించినప్పుడు ఆ మందిరంలో అనేక మంది ప్రజలందరూ కూడా ఆ మందిరంలో దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి గణపరచాలని సొలొమోను రాజు ఆశపడ్డాడు. నీవు ప్రతి మనిషి యొక్క హృదయమును ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటినీ వారిని యందు భయభక్తులు కలిగినట్లు చేయుము. భయభక్తులు కలిగినట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. మనిషి హృదయము ఘోరమైన వ్యాధి గలది. మనిషి ఆలోచనలు అవి చెడ్డ ఆలోచనలు. ఆయన అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడు. భయభక్తులు కలిగి హృదయాంతరంగములో దేవుణ్ణి మనము వ్యక్తులుగా ఉండాలా. దేవుని సన్నిధానములో మనము ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన్ని సేవించాలి. ఎలాగ మనము సేవించాలి? హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కనుక మన హృదయము, మన ఆలోచనలు, మన నడకతులన్నీ తెలుసు కనుక మనము ఆయన్ని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయన్ని మనము సేవించాలి. పరిశీలించు దేవుడు కనుక మనమేమి చేయాలంటే హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన్ని సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆయన గొప్ప దేవుడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మన ఆలోచనలు, మన హృదయము ఎలాగ ఉన్నదో ఆలోచన చేసుకోవాలా. హృదయములను పరిశీలించే దేవుడు, హృదయాంతరంగములను పరీక్షించే దేవుడు. ఆ పరీక్షలో మనము ఎలాగ నిలబడుతున్నామో, ఆ పరీక్షలో మనం ఎలాగ ఉన్నామో ఆలోచన చేయాలి. దేవుడు మనిషి హృదయమును ఎరిగిన వాడు. దేవుడు మనిషి హృదయమును ఎరిగిన దేవుడు కనుక మనము హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. 29వ అధ్యాయము 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు
ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడను, ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. హృదయ పరిశోధన చేయువాడు కనుక మనము యథార్థవంతులుగా ఉండాలి. హృదయములను పరీక్షించే దేవుడు కనుక మనము యథార్థంగా జీవించాలి. మందిరంలో ఉన్నంత సేపు ఒకలాగా, మందిరము బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా మనము బ్రతుకుతున్నామేమో. మన సాక్ష్యము ఎల్లప్పుడూ ఒకలాగా ఉండాలి. నా దేవా నన్ను పరీక్షించు అని ధైర్యముగా నీవు చెప్పగలగాలి. యథార్థవంతులు, నీతిమంతులు, నీ జీవితము, నీవు హృదయము కఠినమైనదిగా నీవు జీవిస్తుంటే, మోసపూరితమైనదిగా నీవు జీవిస్తే నిన్ను బట్టి అనేక మంది బాధపడతారు. ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా అనేక మందికి దేవునిలో నడిపించే వ్యక్తిగా నీవు ఉంటే నిన్ను బట్టి దేవుడు కనపరచబడతాడు. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, హృదయములను ఎరిగిన దేవుడు, దానిని బట్టి మనపూర్వకముగా, ఇష్టపూర్వకముగా దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి నీ ఇష్టానుసారంగా నోటి పెదవులతో ఆరాధిస్తున్నామేమో, మందిరంకి వెళ్ళాలని వెళుతున్నామేమో, ఆదివారం కనుక వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమని వెళుతున్నామేమో, నామకార్థముగా గడుపుతున్నావేమో. సిద్ధపాటు కలుగు జీవించు. సిద్ధపాటు కలిగి శనివారం దినమునే నీవు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధానములో, ఈ దినమున నేను మందిరానికి వెళితే దేవుడు నాతో ఏ విషయాలు మాట్లాడతాడు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను ఈ దినమున ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, నేను ఈ దినమున ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలి, సేవకుడిని అడిగి ప్రార్థన అంశాలు ఏమన్నాయా, నేను ఈ దినమున ఏమి పొందుకోవాలా, నా కుటుంబం అంతా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఏ వాక్యము ద్వారా నేను నడిపించబడతాను, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని నీవు సిద్ధపాటు కలిగి సన్నిధానానికి రావాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. అంతేకాని గుంపులో కలవద్దు. నన్ను సేవకుడు చూడడు, నేను 100 మంది జనాల్లో ఉంటాను కనుక నా ఇష్టానుసారంగా బ్రతికేస్తానని అనుకుంటున్నావేమో. దేవుడు పరిశీలించే దేవుడు, దేవుడు పరీక్షించే దేవుడు. ఒక్కసారి దేవుడు నీ పైన తన ఉగ్రతను చూపించాడంటే మరలా నీవు కోలుకోలేవు. పరిశీలించు దేవుడు కనుక, పరీక్షించు దేవుడు కనుక మనము హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుణ్ణి సేవించే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనము. రెండవ అధ్యాయం 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుడు మనిషి ఆంతర్యమును ఎరిగిన దేవుడు. మనిషిలో ఏమున్నదో, మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడో, మనిషి హృదయంలో ఏమున్నదో, మనిషి ఎక్కడికి వెళ్ళబోతున్నాడో, మనిషి కన్నులు ఏమి చూస్తున్నాయో, మనిషి కన్నులు ఏం మాట్లాడుతున్నాయో, ఏమి వింటున్నాడో, ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అన్నీ కూడా ఎరిగిన దేవుడు ఆయన. హృదయాంతరంగములు, ఆంతర్యములు తెలిసిన దేవుడు. మనిషి లోపల ఏమున్నదో అన్నీ తెలుసు. నీకు నాకు నీ లోపడేమన్నదో, నా లోపడేమన్నదో తెలియదు. కొంతమంది కడుపులో మంట పెట్టుకుంటారు,
వారిని ఏదో ఒకటి అనేయాలని రకరకములుగా ఆలోచనలు చేస్తారు, ట్రైనింగ్లు అవుతూ ఉంటారు. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, మనుషులందరినీ చూచే దేవుడు ఆయన. నీవు నేను ఎలాగ ఉన్నాము పరిశీలించు దేవుడు కనుక, పరీక్షించు దేవుడు కనుక, హృదయ ఆంతర్యములు చూచే దేవుడు కనుక మనము ఎలాగ జీవించాలంటే మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా మనిషి హృదయములు ఎరిగిన దేవుడు, మనిషి హృదయములు ఎరిగిన దేవుడు కనుక మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధించాలని చెప్పాను. రెండవదిగా మనిషి ఆంతర్యము ఎరిగిన దేవుడు ఆయన. నీలో ఏమున్నదో, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో, నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో సమస్తము ఆయనకు తెలుసు కనుక మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్తగా ఉండునట్లుగా మనము చూసుకోవాలి. దినమున దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము తెలుసుకోవాలి. హృదయాంతర్యంగములు ఎదిగిన దేవుడు, మన ఆంతర్యములను తెలిసిన దేవుడు. మనము ఎలాగ నడుస్తున్నామో, మన క్రియలు ఎలాగ ఉన్నాయో, మనము ఎవరిని మోసము చేయాలనుకుంటున్నామో, మనుష్యులుగా మనం మోసం చేస్తాము, మనుష్యులు కళ్ళు కప్పగలుగుతాము, మనుష్యులను చూడట్లేదని అనుకుంటున్నాం. కానీ అన్నీ పరిశీలించే దేవుడు ఆయన, అన్నీ పరిశీలించే దేవుడు ఆయన. ఆయన కన్ను దృష్టిలో నుండి, ఆయన కన్ను చూపులో నుండి నీవు ఏది కూడా తప్పించుకోలేవు, ఏది తప్పించుకోలేవు. ఆ సముద్రములో శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నప్పుడు శిష్యులు ఆ అలలకు, ఆ వాడ, ఆ తుఫానుకు భయపడిపోయారు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుచున్నారు అన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు లేడని, యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతున్నాడని, యేసుక్రీస్తు చూడట్లేదనుకుని భయక్రాంతులైపోయి శిష్యులు అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. ఆ సముద్రపు అలలను అన్నిటినీ ఆపివేశాడు, గద్దించాడు. సముద్రంలో తుఫాను, అలలు అన్నీ ఆగిపోయాయి. యేసుక్రీస్తు ప్రభువు చూడట్లేదనుకుంటున్నామేమో, యేసుక్రీస్తు ప్రభువు వినట్లేదనుకుంటున్నామేమో. మన క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మనిషి ఆంతర్యం ఎరిగిన దేవుడు కనుక మన క్రియలు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి చేయాలంటే మన క్రియలు, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తి, విశ్వాసము, నమ్మకత్వత, యథార్థత మనము కలిగి జీవించాలి. భక్తి కొంచెము కూడా తక్కువ కాకుండా, ఎప్పుడు కూడా విశ్వాసము, భక్తి తగ్గకుండా మనము కాపాడుకోవాలి. నీ భక్తి సంపూర్ణమదిగా ఉండాలి. నువ్వు చేసే ఆరాధన, నీ భక్తి అంతా కూడా యథార్థమైనదిగా ఉండాలి. మూడవదిగా ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడుతున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును విని యెడల కోపం పుట్టించినప్పటి వలె
మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచుకున్నట్లు నేను అనబడుగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. 12వ వచనంలో చూస్తే, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏదీ లేదు. మూడవదిగా, దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏదీ లేదు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉన్నదేమో, ఒకవేళ అలాగా ఉంటే జాగ్రత్తగా చూచుకొనండి. మీ హృదయములను కఠినపరచుకొనకూడని చెప్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మొట్టమొదటిగా, మనిషి హృదయంను ఎరిగిన దేవుడు, మనిషి ఆంతర్యంను ఎరిగిన దేవుడు. దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టిలో మనము ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండాలి. నోవాహు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు సాక్ష్యము? నోవాహు నీతిమంతుడని ఇచ్చాడు. అబ్రహాము కొరకు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము ఏ ప్రదేశమునకు వెళ్ళమంటే, అబ్రహాముకు దేవుడు ఏ ప్రాంతమునకు వెళ్ళమంటే, ఏ సమయంలో వెళ్ళమన్నా కూడా అబ్రహాము ఎక్కడా కూడా దేవుని మాటకు ఎక్కడా కూడా ఆటంకపరచలేదు. అందుకనే అబ్రహాము జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ప్రవక్తలు అనేక మంది దేవుని చిత్తానుసారముగా నడిచారు. హానోకు కొరకు చెప్పాను. హానోకు దేవునితో నడిచి వెళ్ళెను. హానోకు దేవునితో నడిచి వెళ్ళెను. హానోకు చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. దేవుని దృష్టికి ఏది మరుగైనది లేదు. హానోకు చనిపోయినట్లు బైబిల్లో లేదు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. యెషయా తన కుమారులను సమూయేలు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అందరినీ చూపిస్తాడు సమూయేలుకి. ఈ కుమారుని తీసుకొస్తే ఈయన యెహోవా చేత ఏర్పరచబడిన వాడు కాదు. మరలా ఇంకో కుమారుని తీసుకొస్తాడు. ఈయన యెహోవా చేత ఏర్పరచబడిన వాడు కాదు. మరలా ఇంకో కుమారుని తీసుకొస్తాడు. ఈయన యెహోవా చేత ఏర్పరచబడిన వాడు కాదు. ఇంకను ఎవరైనా ఉన్నారా నీ కుటుంబంలో? అందరినీ తీసుకొచ్చావా? ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుటుంబంలో అని సమూయేలు అడిగినప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు అని అంటే, ఆయన్ని తీసుకురమ్మను. ఆయనే దావీదు. ఆ గొర్రెల కాపరిగా ఆ గొర్రెలను కాచుకుంటూ అడవి ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్న దావీదును దేవుడు పిలిచాడు. యెషయా కుమారులందరినీ సమూయేలు ఎదుట ప్రత్యక్షపరిచినప్పుడు బలమును బట్టి, శరీర దృఢత్వాన్ని బట్టి, హైటును బట్టి, తన ఎత్తును బట్టి కాదు. ఈయన యెహోవా చేత ఏర్పరచబడిన వ్యక్తి కాదు. సమూయేలు ప్రవక్త చెప్పగలిగాడు, ఈయన కాదు, ఇంకెవరైనా ఉన్నారా అని దావీదును పిలిచాడు. ఆయన తేజో మహిమ గలవాడై ఎప్పుడైతే సమూయేలు చేత అభిషేకించబడ్డాడో దావీదు ద్వారా అనేక కార్యాలు జరిగించబడ్డాయి.
దావీదు ద్వారా అనేక మంది దీవించబడ్డారు. హృదయమును ఎప్పుడైతే పరిశీలిస్తున్నాడో, పరీక్షిస్తున్నాడో, పరిశోధిస్తున్నాడో, ప్రభువుకి అనుకూలముగా, ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవిస్తే, నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండగలిగితే, ఎక్కడో ఉన్న దావీదును పిలిచాడు. ఎక్కడో దూర ప్రాంతంలో గొర్రెలను కాచుకుంటున్న దావీదును పిలిచాడు. దేవుడు ఏ ప్రదేశంలో ఉన్నా నీవు నమ్మకముగా జీవిస్తే, దేవుని హృదయానికి నీవు ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తే, ఎక్కడున్నా కూడా నిన్ను ఘనపరచడానికి ఇష్టపడతాడు. యెషయా అందరి కుమారులను తీసుకొచ్చినప్పుడు బలమును బట్టి, ఎత్తును బట్టి వీరు కాదు, వీరు కాదు, వీరు కాదని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు యెషయా ఎంత బాధపడి ఉంటాడో, యెషయా ఎంత ఆలోచన చేసుంటాడో. ఎందుకంటే అరే, నేను వీరు పనికొస్తారేమో, వీరు బాగా ఉంటారేమో అని ఆలోచన చేశాడు యెషయా. కానీ దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన దృష్టికి అన్నీ కనబడతాయి. సమూయేలు ప్రవక్త ద్వారా ఆ కుమారుడిని తీసుకురండి అని దావీదును అభిషేకించిన దేవుడు, దావీదును అభిషేకించి రాజుగా నియమించాడు. రాజుగా నియమించి ప్రజల క్షేమము కొరకు దేవుడు దావీదుని నిలబెట్టాడు. దేవుడు దావీదుని నిలబెట్టాడు. నీ దృష్టికి ఒకవేళ మరుగైనది అనేకమైన ఉండవచ్చు, మనుషుల దృష్టికి అనేకమైనవి కనపడకపోవచ్చు, నీ తల్లిదండ్రుల దృష్టికి అనేకమైనవి కనపడకపోవచ్చు, నీ పిల్లలు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులు చూడకపోవచ్చు. కానీ యెహోవా దేవుడు కనిపెడుతున్నాడు. అన్నీ ఆయనకి కనబడుచున్నవి. ఆయన దృష్టికి ఏది మరుగైనది లేదు. అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు. అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పినప్పుడు ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ఆ ప్రవచనాలను బట్టి, ఆ వాగ్దానాలను బట్టి నీవు యథార్థంగా జీవించగలిగితే, దేవుడి ఈ వాగ్దానాలను చేత పట్టుకొని, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా, ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవా, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నన్ను స్థిరపరచు, బలపరచు, అనేక మంది ప్రజలకు మేలుకరముగా నన్ను చెయ్యి అని అడుగు. దేవుడు అనేక మందికి దీవెనకరముగా చేస్తాడు. దావీదును దీవించిన దేవుడు, దావీదు ఎక్కడో ఉన్న దేవుడు, ఎక్కడో ఉన్న దావీదును దేవుడు పిలిపించి రాజుగా చేశాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన అన్నిటినీ పరిశీలిస్తున్నాడు, అన్నిటినీ గ్రహిస్తున్నాడు. కనుక మనము ఎలాగ జీవించాలంటే ఏక మనసు కలిగి మనము జీవించాలి. ఆయన మరుగైనది ఏది లేదు కనుక మనము ఏక మనసు కలిగి జీవించాలి, ఐక్యత కలిగి జీవించాలి. దేవుని సన్నిధానములో ఒకటే మనస్సు ఉండాలి. కొంతసేపు లోకము వైపు, కొంతసేపు దేవుని సన్నిధి వైపు, కొంతసేపు మనుషుల వైపు, కొంతసేపు విగ్రహారాధన, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ వైపు మన జీవితం ఉండవద్దు. ఏక మనస్సు కలిగి జీవించాలి. ఎక్కడో ఉన్న దావీదును పిలిపించిన దేవుడు నిన్ను చూడట్లేదనుకుంటున్నావా? నిన్ను అబ్జర్వ్ చేయట్లేదనుకుంటున్నావా? నీవు నలిగిపోతున్నావేమో దేవుడు చూస్తున్నాడు. నీవు కృంగిపోతున్నావేమో దేవుడు చూస్తున్నాడు. నా బ్రతుకు ఇంతేనని బాధపడిపోతున్నావేమో దేవుడు చూస్తున్నాడు. దేవునికి అన్ని సాధ్యమే. గొర్రెల కాపరిగా ఆ గొర్రెలను కాచుకుంటున్న దావీదుని పిలిపించాడు. దావీదుని పిలిపించాడు. దేవునికి తెలియదా ఎవరు పనికొస్తారో, ఎవరు ఉపయోగపడతారో, ఎవరు దేవునికి కావాలో, ఎవరిని ఏర్పరచుకోవాలో, ఎవరిని అభిషేకించాలో, ఎవరిని నడిపించుకోవాలో, ఎవరిని ప్రత్యేకపరచుకోవాలో దేవునికి తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. తొందరపాటుతనం వల్ల
నీ జీవితము నీవు తీసుకునే నిర్ణయాల వల్ల నలిగిపోతున్నావేమో. భయపడకు నా సహోదరుడు, ఆయనకేది మరుగైనది లేదు. నీవు నిశ్చయముగా ఏక మనస్సు కలిగి ఆయన్ని ఆరాధించు, ఆయన్ని కనపరచు, ఆయనే నిన్ను మహిమపరిచే దేవుడు. నాలుగవదిగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. ఇక్కడ ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దేవుడు హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, మనుషులు సహాయం చేస్తే లక్ష్య పెడతారేమో, మనుషుల వైపు చూస్తూ సహాయము వారి వెనకాల వెళితేనే మనుషులకు విలువ ఉంటుందని వెళతారేమో. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈ విషయంలో మనం చూస్తే సమూయేలు ఎదుటకు అబీనాదాబును పిలిచారు. యెషయా కుమారుడైన అబీనాదాబును పిలిచి అతని ఎదుట పెట్టినప్పుడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయా షమ్మాను పిలిచాడు. అతడు కూడా సమూయేలు అంటాడు, యెహోవా ఇతన్ని కోరుకొనలేదంటాడు. యెషయా కుమారులు 7 కుమారులను సమూయేలు ముందు ప్రవేశపెడతాడు. సమూయేలు ముందు ప్రవేశపెడితే వారందరూ దేవుడు కోరుకొనలేదంటున్నాడు. ఇంకెవరు లేరా, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని సమూయేలు అడిగినప్పుడు కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించు, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పి అతన్ని పిలిచాడు. అతను ఎలాగ ఉన్నాడంటే ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దావీదుని ఎక్కడో ఉన్న దావీదుని పిలిచాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా మరొకసారి కనపరుచుకున్నాడు. యెషయా కుమారులందరూ ఎత్తును బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి సమూయేలు ఎదుట నిలవబడ్డారేమో. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి. దావీదు దేవుణ్ణి అనుసరించే వ్యక్తి. దావీదు దేవునితో నడిచే వ్యక్తి. దావీదు దేవునితో సహవాసం చేసే వ్యక్తి. సమూయేలు దావీదు యొద్దకు వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త అని దావీదు గుర్తుపట్టాడు. సమూయేలు ప్రవక్తని గుర్తుపట్టగలిగాడు. యెహోవా దేవుని చేత ఎప్పుడైతే అభిషేకము గల కుమారుడుగా దావీదు చేయబడ్డాడో, హృదయములను పరిశీలించే దేవుడు, హృదయములను లక్ష్య పెట్టే దేవుడు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, ఆయనకు మరుగైనది ఏదో లేదు. ఆయన ఈ లోకములో చూడలేనిది లేదు. అగాధ భూగర్భముల్లో దాచిపెట్టినప్పటికీ కూడా, ఒక లోయలో, ఒక కొండలో ఎక్కడైనా దాచిపెట్టినప్పటికీ కూడా, యానాను మత్స్యములో దాచిపెట్టినా కూడా యానా అందులో ఉన్నాడు. యానాను దాచిపెట్టిన దేవుడు యెహోవా దేవుడుగా ఉన్నాడు. ఆ మత్స్యములో 3 దినములు
ఆ చేపలో 3 దినములు యోనా ఉన్నాడు. యోనా ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుడు చెప్పినది చేయలేదో, దేవుడికి వ్యతిరేకముగా నేను చేయలేనని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడో, యోనా దేవుని ఉగ్రతను చూడగలిగాడు. దానిని బట్టి ఆ సముద్రంలో యోనాతో పాటు ఉన్న ప్రజలందరూ అలజడికి గురయ్యారు. ఆయనను బట్టి అక్కడ చీటీలేశారు. ఎవరిని బట్టి ఈ అలజడులు జరుగుతున్నాయి, ఎవరిని బట్టి ఈ సముద్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ వాడలో ఇవన్నీ జరుగుతున్నవని వారితో ప్రజలున్నప్పుడు అందరూ చీటీలు వేసినప్పుడు నన్ను బట్టే అని యోనా తెలుసుకుని నన్ను ఇక్కడి నుండి సముద్రంలో పడవేయమన్నాడు. ఈ వాడల నుండి సముద్రంలో పడవేయమన్నాడు. సముద్రంలో పడవేసినప్పుడు మత్స్యములో యోనా 3 దినములు ఉన్నాడు. నీ హృదయమును దేవునికి ఇవ్వకుండా నీ ఇష్టానుసారముగా బ్రతుకుతున్నావేమో. నీ హృదయమును దేవునికి ఇవ్వకుండా, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా లోకము వైపు చూస్తూ పరిగెడుతున్నావేమో. హృదయాంతరంగములను చూసే దేవుడు, హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. యోనా హృదయములో ఏమున్నదో దేవునికి తెలుసు. యోనాని హెచ్చరించినప్పుడు, యోనాతో మాట్లాడినప్పుడు యోనా దేవునికి లోబడితే యోనా మత్స్యపు కడుపులోకి వెళ్ళకపోనేమో, ఆ సముద్రంలో అలలు రాకపోనేమో. యోనా దేవుని మాట వినలేదు. యెహోవా దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటను అంగీకరించలేదు కనుక దేవుడు యోనాకి చూపించాడు. యోనాకి చూపించి యోనా ఎప్పుడైతే సముద్రంలో నుండి అమత్యములోకి వెళ్ళాడో, 3 దినముల తర్వాత బయటకు వచ్చాడో, దేవుని మాట విని ఆ నినివే ప్రజల కొరకు ఉపవాసములుండి కనిపెట్టి ప్రార్థన చేయడానికి యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. యోనాను నియమించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. యోనా ప్రజల కొరకు ఎంతగానో ఉపవాసములుండి కన్నీటి ప్రార్థన చేసిన వ్యక్తిగా యోనా మనకు కనపడతాడు. యోనా హృదయమును చూశాడు కనుక, యోనా హృదయమును దేవుడు చూశాడు కనుక శ్రమలో పెడితే, ఇబ్బందిలో పెడితే యోనా మారుతాడని దేవుడు మత్స్యపు కడుపులో వేశాడు. ఆయన హృదయమును చూసే దేవుడు నీ హృదయమును, నా హృదయమును చూస్తున్నాడు ఈ దినమున. నిన్ను నన్ను చూస్తున్నాడు ఈ దినమున. హృదయమును దేవుని వైపుకు త్రిప్పుదాం, దేవుని వైపుకు త్రిప్పుదాం. నులువెచ్చని స్థితిలో ఉన్నావేమో, గోడ మీద అవసరమైతే అటు ఇటు దూకాలని నీవు ప్రయత్నిస్తున్నావేమో. నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు నీవు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. హృదయమును లక్ష్య పెట్టే దేవుడు, 4వదిగా హృదయమును లక్ష్య పెట్టే దేవుడు నీవు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు అని చూస్తున్నాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి, ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి. కొంతమంది కొద్దిసేపు సినిమాలు చూస్తూ ఉంటారు, కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మందిరము బయటికి వెళ్ళిన తర్వాత నోటి నుండి బూతులు, ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. హృదయమును చూచే దేవుడు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులువెచ్చని స్థితిలో నీవు ఉండవద్దు. నీవు చల్లగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మందిరంలో నివసించి మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. నీవు లోకంలో ఉండి దేవుని తెలియని వ్యక్తిగా ఉంటే, ఇంకను నా కుమారుడు మారలేదేమో, ఒక దినమున మారుతాడేమో, దానిని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఏదో ఒక దినమున దేవుని దగ్గరకు వస్తావేమని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ మందిరంలో ఉన్న చోపు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండి మన అంత భక్తులు లేనన్నట్టు మాదిరిగా మనం బ్రతుకుతాము. మనంత గొప్ప వ్యక్తులుగా లేరని మనం బ్రతికేస్తాము. మందిరంలో ఉన్న చొప్పు మనము పెద్ద భక్తులము, దావీదు కన్నా భక్తులము, యెషయా కన్నా పెద్ద గొప్పవారమైన వ్యక్తులుగా మనం ఊహించుకుంటాము. ఇర్మియా ప్రవక్త, దావీదు ప్రవక్త, యెషయా ప్రవక్త, అనేక మంది ప్రవక్తల కన్నా గొప్పమైన భక్తి పరులుగా మనము చూపించుకుంటాము. యోబు లాంటి భక్తి పరులుగా మనము కనబరుచుకుంటాము. మందిరము గేట్ బయటకు వెళ్ళామంటే మన భక్తి ఎలాగ ఉన్నది,
మన భక్తి. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. నులివెచ్చని స్థితిలో నీ జీవితం ఉండకూడదని పదే పదే మార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ నీ జీవితంలో మార్పు లేదు, నీ హృదయంలో మార్పు లేదు. నిలువెచ్చని స్థితిలో నీవు ఉండకూడదు. నిలువెచ్చని స్థితిలో నీవు ఉండకూడదు. హృదయం లక్ష్య పెట్టు దేవుడు ఆయన. హృదయంలో లక్ష్య పెట్టే దేవుడు కనుక, హృదయాన్ని చూచే దేవుడు కనుక నీవు నిలువెచ్చని స్థితిలో ఉండవద్దు. నిలువెచ్చని స్థితిలో ఉండవద్దు. చివరిగా ఒక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. పనిక మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నీ దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు, పరిశీలించాడు, పరీక్షిస్తున్నాడు, మన అంతర్యాంధ్రాలను పరిశోధిస్తున్నాడు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని విన్నాను. ద్విమనస్సు కలిగి జీవిస్తూ ఉంటారు, రెండు మనస్సులు కలిగి జీవిస్తూ ఉంటారు. ద్విమనస్సు కలిగి జీవించకూడదు. ఆయన మనల్ని పరిశీలించి దేవుడు ఏముగా చెప్పగలవా? యోబు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. సాతాను దేవునితో ఛాలెంజ్ చేస్తాడు. సాతాను దేవుడితో ఛాలెంజ్ చేసి యోబుకు నేను నష్టపరిస్తే నిన్ను వదిలిపెట్టేస్తాడంటాడు. యోబుని నేను శ్రమలు పెడితే నిన్ను మహిమపరచడని దేవునితో ఛాలెంజ్ చేస్తాడు. చేసినప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? సాతాను గెలిచాడా? దేవుడు గెలిచాడా? సాతాను ఓడిపోయాడా? యోబు నమ్మకత్వం ద్వారా దేవుడు గెలిచాడా? ఆలోచన చేయాలి. సాతాను ఎంత ప్రయత్నించినప్పటికీ, తన శరీరాన్ని నాశనము చేసినప్పటికీ, తన ఉన్నదంతా నాశనము చేసినప్పటికీ యోబు నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. దేవుని పైన కృతజ్ఞతను విడిచిపెట్టలేదు. దేవుని పైన భక్తిని విడిచిపెట్టలేదు. కనుక యోబు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. యోబు యథార్థవంతుడు, ధనవంతుడు, నీతిమంతుడు. యోబుకు అనేకమైనవి ఉన్నవి. ధనవంతుడు ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు. అన్ని కోల్పోయాడు. సాతాను ఎప్పుడైతే దేవునితో ఛాలెంజ్ చేశాడో అన్ని నాశనము చేశాడు. కుమారులను, కుమార్తెలను, ఎడ్లను, సామ్రాజ్యాన్ని, డబ్బును మొత్తం నాశనం చేసి సర్వమును, ఆరోగ్యమును తీసేసి గోక్కోవడానికి గోళ్ళు లేని స్థితిలో చిలా పెంకులతో గోక్కునే స్థితిలోకి సాతాను పెట్టినప్పటికీ యోబు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. ద్విమనస్సు కలిగి జీవించవద్దు. ఆయన పరీక్షించే దేవుడు కనుక ద్విమనస్సు కలిగి జీవించకూడదు. రెండు మనస్సుల ధోరణి కలిగి జీవించొచ్చు. ఉంటే భక్తి పరులుగా ఉండండి, ఉంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉండండి, ఉంటే క్రైస్తవులుగా ఉండండి, ఉంటే దేవుని విశ్వాసులుగా ఉండండి, ఉంటే దేవుని కుమారులుగా ఉండండి, ఉంటే దేవుని శిష్యులుగా ఉండండి, దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండండి. లేకపోతే అన్యులుగా లోకములో బ్రతికే వ్యక్తులుగా ఉండండి. నామకార్థపు భక్తి మనకొద్దు. నామకార్థపు భక్తి మనకొద్దండి. నామకార్థపు క్రైస్తవం మనకొద్దండి. గుంపులో కలిసే భక్తి మనకొద్దండి. పాస్టర్ గారు ఈ రోజున రాకపోతే ఏదైనా అనుకుంటాడేమని పాస్టర్ గారు మాకు చూసి వెళ్ళవద్దు. పాస్టర్ గారు ఈ దినమున తైలాభిషేకం చేస్తాడు కనుక, నాకు ఆయిల్ అనాయింటింగ్ చేస్తాడు కనుక నేను మందిరానికి వెళ్ళాలని అనుకోవద్దు. నీ లాభం కోసం, నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం దేవుడిని వాడుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. దేవునికి నీవు వాడబడిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నీవు ఉంటే
దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే నిన్ను వాడుకుంటాడు. నీ స్వలాభం కోసం, నీ కుటుంబం కోసం, నీ స్వార్థం కోసం నీవు డబ్బులు సంపాదించాలనో, లేకపోతే నేను అందరికన్నా గొప్పగా కనబడాలనో, మా సంఘములో అందరి ముందు నేనే గొప్ప నాయకుడిగా కనపడాలని నువ్వు నిలబడతావో, దేవుడు నిన్ను తప్పకుండా వాడుకోడు. దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉండు. ద్విమనస్సు లేకుండా నమ్మకముగా, యథార్థముగా నిలబడు. భక్తిపరుడుగా నిలబడు. ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. నన్ను వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా అంటే పైకి నోటి పెదవులతో చెప్పితే దేవుడు వాడుకోడు. పనికి రాని పాత్రలను పనికొచ్చే పాత్రలుగా చేయగలిగిన సమర్థుడు. నలిగిపోయిన పాత్రలను, పగిలిపోయిన హృదయాలను మరలా కట్టే దేవుడు. కన్నీళ్లతో, వేదనతో, రోదన చెందుతున్న నీవు చిరునవ్వుతో నింపగలిగిన దేవుడు. హృదయములను చూచే దేవుడు. ఆయన పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఒక సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రజలందరూ నీకు అన్యాయం చేయవచ్చు, నీ బంధువులు నీకు సహకరించకపోవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను ద్వేషించవచ్చు. కానీ నీవు విగ్రహారాధన చేస్తూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటూ విగ్రహారాధనలోకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. మరలా దేవుని వైపు చూడు. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పడిపోయావు, పతనమైపోయావు, కుంగిపోయావు, నీ బ్రతుకు అయిపోయిందని బాధపడుతున్నావు. మరలా హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరలా నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు. నీ భర్తను మార్చబోతున్నాడు. శక్తివంతమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. దేవుణ్ణి దావీదంటున్నాడు 26వ అధ్యాయము 1వ వచనంలో, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతునై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియమును, నా హృదయమును పరిశోధించమంటున్నాడు. దావీదు చెప్పగలిగాడు, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తెచ్చుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా ఆంతరింద్రియములను, నా హృదయములను పరిశోధించమని దావీదు భక్తుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీవు నేను చెప్పగలుగుతున్నామా? నేను యథార్థవంతుడు, నేను నీతిమంతుడను, నేను ఈ దినమున మారు మనసు పొంది ఈ దినము నుండి తీర్మానం తీసుకుంటున్నాను, నేను యథార్థంగా జీవిస్తాను, నమ్మకముగా జీవిస్తాను, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తాను, ఇక నుండి జోలికి నేను వెళ్ళను, పాపమును నేను అంటుకొనను, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తాను. నన్ను పరిశీలిస్తావని ధైర్యంగా దేవుణ్ణి అడగలవా? ఆయన నిన్ను నడిపించే దేవుడు. భయముతోనూ వణుకుతోనూ దేవుడిని సేవించు. దేవుని యందు భయభక్తులతోనూ దేవుణ్ణి ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి ఆరాధించు, పరిశీలించు. దేవుడు గనుక నీవేమి చేయాలంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించు. మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఏక మనసు కలిగి మనము జీవించాలి. నులువెచ్చిన స్థితిలో మనం ఉండకూడదు. ద్విమనస్సు కలిగి మనం ఉండకూడదు. భయముతోనూ వణుకుతోనూ దేవుణ్ణి సేవించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మహిమపరచాలి. ఆయనతో దినదినము సహవాసము కలిగి ఆయన్ని నమ్మకముగా, యథార్థముగా ఆయన్ని ఘనపరిచే వ్యక్తులుగా, ఆయన్ని మహిమపరిచే వ్యక్తులుగా మనము ఆ విధముగా ఉండునట్లు ఆ ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. తీర్మానము చేసుకోండి.
పరిశీలించే దేవుడు కనుక, మన హృదయం ఎరిగిన వాడు కనుక, మనిషి ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక, దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు కనుక, హృదయం లక్ష్యపెట్టు దేవుడు కనుక, పరిశీలించే దేవుడు కనుక, పరీక్షించే దేవుడు కనుక, పరిశోధించే దేవుడు కనుక మనం ఎలాగ జీవించాలి? హృదయపూర్వకంగా నిన్ను సేవిస్తానయ్యా, హృదయపూర్వకంగా నిన్ను సేవిస్తాను ప్రభా. హృదయపూర్వకంగా నా ప్రవర్తన, నా క్రియలు సరి చేసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభా. ఏక మనస్సు కలిగి జీవిస్తాను ప్రభువా. నేను నులివెచ్చిన స్థితిలో ఉండను ప్రభువా. ద్వ మనస్సు కలిగి నేను జీవించను ప్రభువా. భయముతోను వణుకుతోను నిన్ను సేవిస్తాను. నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతో నిన్ను బలపరుస్తాను. నా శక్తిని, నా బలమును, నా డబ్బును, నా ఐశ్వర్యమును, నా ధనమును పక్కన పెట్టి నీ శక్తిని ఆశ్రయిస్తాను ప్రభువా. నీ సన్నిధానములో నీతో గడుపుతాను ప్రభా. నీ సన్నిధానములో నీతో జీవిస్తాను ప్రభా. నీ సన్నిధానములో నీతో నడుస్తాను ప్రభా. తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. మనుషుల వైపు చూడవద్దు. మనుషులు ఈ దినమున లోకాశల వైపు పరిగెడతారేమో, ఒక దినమున గతించుకుపోతాయి. అవన్నీ కూడా ఒక దినమున గతించిపోతాయి. అవన్నీ కూడా ఒక దినమున పోతాయి. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. సర్వము ఆయనలో ఉన్నది, సర్వము ఆయనలో ఉన్నది. ఆయన నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను నన్ను ఘనపరిచేది. హృదయపూర్వకంగా తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు.